వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ని ఈరోజు చూసేద్దాం. DWDM నుంచి డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ చూద్దాం. సో డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం డేటాబేస్లో మనము డేటా అనేది స్టోర్ చేస్తాం కదా. ఇలా డేటా అనేది స్టోర్ చేసినప్పుడు మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎప్పుడైతే స్టోర్ చేస్తామో అందులో మనకి నాయిసీ మిస్సింగ్ వాల్యూస్ అనేవి మనం ఎక్కువగా స్టోర్ చేయడం వల్ల మనకి మైనింగ్లో అంటే ఎప్పుడైతే మనం డేటా ఎక్స్ట్రాక్షన్ లేదంటే డేటా మైనింగ్ అనేది మనం చేసినప్పుడు ఈ డేటా నుంచి డేటా మైనింగ్ అనేది మనం చేసినప్పుడు డేటా ఎక్స్ట్రాక్షన్లోని మనకి ఇటువంటి నాయిసీ ఇన్కన్సిస్టెన్స్ వాల్యూస్ అనేవి ఉండడం వల్ల మనకి లో క్వాలిటీ ఆఫ్ డేటా అయిపోద్ది అనమాట. అలా లో క్వాలిటీ ఆఫ్ డేటా అయిపోవడం వల్ల లో క్వాలిటీ ఆఫ్ డేటా మైనింగ్ అనేది మనకి అవుతుంది అనమాట. అంటే మనం ఒక డేటా నుంచి డేటా మైనింగ్ చేయాలి అంటే మనకి క్వాలిటీ ఆఫ్ డేటా అనేది ఉండాలి అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వల్ల ఇటువంటి వాల్యూస్ అనేవి ఉండటం వల్ల మనకి క్వాలిటీ ఆఫ్ డేటా మైనింగ్ అనేది ఉండదన్నమాట. సో అటువంటప్పుడు డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనకి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. అవి ఏంటి అంటే డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా రిడక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా క్లీనింగ్లో ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదైతే ఇది దేనికి అప్లై అవుతుందంటే టు రిమూవ్ ద నాయిసీ అంటే నాయిసీ అంటే ఏం లేదు. నాయిసీ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. అందులో ఒక స్టూడెంట్ టేబుల్ అనేది ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ మార్క్స్, ఇక్కడ నేమ్, ఇక్కడ ఏజ్ అనేది ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ లేదా కాలేజ్ నేమ్ అనుకోండి, ఇది స్టూడెంట్ టేబుల్. ఇలా మనం ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ సపోజ్ ఇక్కడ నేమ్ అనేది ఏ ఇచ్చాను, ఏజ్ అనేది నేను ఏమి ఇవ్వలేదు, కాలేజ్ అనేది సమ్ బి ఇచ్చాను, ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేసాను. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేశాను అనమాట. కానీ ఇక్కడ ఏజ్ అనే కాలం మాత్రం నేను ఫిల్ చేయలేదు. అలాంటప్పుడు ఇది ఏమవుతుంది మనకి, కాకపోతే ఈ స్పేస్ అనేది మనకి డేటాలో స్టోర్ అయిపోయింది. ఇది స్టోర్ అయిపోవడం వల్ల ఇది అంతా అన్వాంటెడ్ డేటా కదా. ఈ అన్వాంటెడ్ డేటా వల్ల స్పేస్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. సో ఇటువంటి అన్వాంటెడ్ డేటాస్నే మనం ఏమంటామంటే నాయిసీ డేటా అంటాం. అండ్ అలాగే ఇక్కడ డేటా అనేది మనకి లేదు. సో ఇది మిస్సింగ్ వాల్యూ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు, మిస్సింగ్ వాల్యూ అని చెప్పచ్చు అనమాట. సో ఇటువంటి డేటాని రిమూవ్ చేయడానికి లేదంటే మిస్సింగ్ వాల్యూస్ని రీప్లేస్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్కే డేటా క్లీనింగ్ అంటారనమాట. సో నెక్స్ట్ డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఒక డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి, ఒక డేటాబేస్ లేదంటే ఒక డేటా క్యూబ్, ఇలా తీసుకున్నాం అనుకోండి, డేటా క్యూబ్ అండ్ లేదంటే ఒక ఫైల్, ఫ్లాట్ ఫైల్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఇది డేటాబేస్ కదా. సో
సంథింగ్. ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసి ఒక దగ్గర దాన్ని స్టోర్ చేయడాన్ని డేటా ఇంటిగ్రేషన్ అని అంటారనమాట. ఇటువంటి ప్రాసెస్ని డేటా ఇంటిగ్రేషన్ అని చెప్తారు. మెర్జింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఇంటూ ఏ సింగిల్ డేటా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేసి ఒక సింగిల్ దాంట్లో మనం స్టోర్ చేయడాన్ని డేటా ఇంటిగ్రేషన్ అని అంటాం అనమాట. సచ్ యాజ్ డేటా వేర్ హౌస్ విచ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద రిడెండెంట్ డేటా. అంటే ఇలా ఇంటిగ్రేట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసిన తర్వాత ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక డూప్లికేట్ డేటా ఇక్కడ ఉన్న రాము అనే అతని డేటా ఇక్కడ కూడా ఉంది అనుకోండి. ఇటువంటి రిపీటెడ్ వాల్యూస్ని రిడెండెంట్ ఆర్ డూప్లికేట్ వాల్యూస్ అని అంటారు అనమాట. రిడెండెంట్ ఆర్ డూప్లికేట్ ఇటువంటి వాల్యూస్ని రెడ్యూస్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారంటే డేటా ఇంటిగ్రేషన్. నెక్స్ట్ డేటా రిడక్షన్. డేటా రిడక్షన్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక లార్జ్ ఫైల్ మనకి ఉందనుకోండి. ఈ లార్జ్ ఫైల్లో మనకి డేటా అనేది చాలా ఎక్కువ ఉంది, కానీ మనకు కావాల్సింది తక్కువ అమౌంట్ ఆఫ్ సైజులో మాత్రమే మనకి డేటా అనేది కావాలి. అటువంటప్పుడు ఈ డేటా రిడక్షన్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇది యూజ్ చేయటం వల్ల reduces the size of the data by using కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ డేటా అనేది రెడ్యూస్ చేయొచ్చు అనమాట. అది ఏంటేంటి అగ్రిగేషన్ అండ్ క్లస్టరింగ్ అనే టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ సైజ్ అంటే ఏదైతే లార్జ్ సైజ్ ఆఫ్ డేటా ఉందో దాన్ని స్మాల్ సైజ్ ఆఫ్ డేటా కింద చేయడాన్ని డేటా రిడక్షన్ అని అంటారనమాట. రిడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ ది డేటా బై యూజింగ్ అగ్రిగేషన్ అండ్ క్లస్టరింగ్ టెక్నిక్స్ ఈజ్ నోన్ యాజ్ ద డేటా రిడక్షన్. అలాగే డేటా ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ రిడక్షన్ అంటే ఏంటి అంటే రిడ్యూసింగ్ ద డేటా సైజ్. ఇది డేటా రిడక్షన్ అన్నమాట. నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక లార్జ్ డేటా ఫైల్ అనేది ఉంది, దాన్ని మనము ఇలా ఉంది అనుకోండి, T1 నుంచి మ్యాక్స్ T200 వరకు దాని డేటా అనేది ఉంది. ఇది 1 నుంచి A200 ఇటువంటి డేటాని మనం తీసుకొని ఇప్పుడు దాన్ని డేటా ఈ స్కేల్ టు ఫాల్ విత్ ఇన్ ఏ స్మాల్ రేంజ్ లైక్ 1.0 to 0.0 అంటే కొంత అమౌంట్ ఆఫ్ సైజ్ని స్కేల్ చేయడానికి. అంటే ఇప్పుడు T1 నుంచి T200 వరకు తీసుకున్నాం, కానీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలనుకుంటున్నాం, ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాం, T1 నుంచి T50 వరకే ట్రాన్స్ఫర్ ఇలా స్మాల్ స్కేల్ అనేది చేంజ్ చేయడాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అని అంటారు అనమాట. డేటా ఈ స్కేల్ టు ఫాల్ విత్ ఇన్ ఏ స్మాల్ రేంజ్ లైక్ 1.0 to 0.0. సో ఇటువంటి టెక్నిక్స్, ఈ 4 టెక్నిక్స్ని యూజ్ చేసి డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైతే ఒక డేటాబేస్లోని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం తీసుకున్నప్పుడు అందులో నాయిసీ అంటే అన్వాంటెడ్ అండ్ మిస్సింగ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాటి వల్ల మనకి డేటా మైనింగ్ అనేది లో క్వాలిటీ ఆఫ్ డేటా మైనింగ్ అనేది మనకు వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఇందులో
4 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. డేటా క్లీనింగ్, డేటా రిడక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా ఇంటిగ్రేషన్. డేటా క్లీనింగ్ అంటే అందులో మిస్సింగ్ అండ్ అన్వాంటెడ్ వాల్యూస్ని రిమూవ్ చేయడాన్ని డేటా క్లీనింగ్ అంటారు. డేటా ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసి వన్ సోర్స్లో స్టోర్ చేయడాన్నే డేటా ఇంటిగ్రేషన్ అంటారు. ఇందులో ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అనేది చేయడం వల్ల డూప్లికేట్ వాల్యూస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు అనమాట. డేటా రిడక్షన్లో ఏమవుతుందంటే లార్జ్ సైజ్ ఆఫ్ డేటాని మనం స్మాల్ సైజ్ ఆఫ్ డేటా కింద రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎలాగా? బై యూజింగ్ అగ్రిగేషన్ అండ్ క్లస్టరింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి. అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే స్కేల్ టు ఫాల్ విత్ ఇన్ ఏ స్మాల్ రేంజ్. దీన్నే డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.